పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలకు ఇబ్బందులు రాకుండా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పర్స్ విధానంపై ముమ్మర ప్రచారం చేస్తోంది. ప్రభుత్వానికి వెన్నుదన్నుగా చిత్తూరు జిల్లా విద్యార్థులు సైతం ఈ యజ్ఞంలో పాల్గొంటున్నారు. ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. నల్లధనాన్ని నియంత్రించే ప్రక్రియకు బాసటగా నిలుస్తున్నారు చిత్తూరు జిల్లాలోని వేము విద్యాసంస్థల విద్యార్థులు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేలా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. మొబైల్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం, ఈ బ్యాంకింగ్ వ్యవస్థలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిరోజు గ్రామాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ర్యాలీలు చేపడుతున్నారు. చిరు వ్యాపారుల వద్దకు వెళ్లి మొబైల్ బ్యాంకింగ్ ఎలా చేయాలో నేర్పుతున్నారు. విద్యార్థుల కృషితో చాలా మంది వ్యాపారుల్లో మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలపై అవగాహన వచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ అనేది ఉంటుంది. ఆ స్మార్ట్ ఫోన్స్ ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్. స్మార్ట్ ఫోన్ యూజ్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటే చాలు. దీన్ని మనం ఎలా అయినా చేయొచ్చు అనేసి చేయడానికి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. మొబైల్ బ్యాంకింగ్ యూజ్ చేసి నోట్లు ఎక్కడా యూజ్ చేయము, కాబట్టి బ్లాక్ మనీ ఎక్కడా యూజ్ కాదు. బ్యాంకింగ్ చేయాలి, మొబైల్ బ్యాంకింగ్స్ ఎలా చేయాలి అంటే స్టూడెంట్స్ ఈరోజు బాలులే రేపటి పౌరులు, కాబట్టి స్టూడెంట్స్ అందరికీ వాటి గురించి అవగాహన క్రియేట్ చేస్తే రేపటి మన కంట్రీ డెవలపింగ్కి బాగా ఉపయోగపడుతుంది. కాలేజీలో అంతా అవగాహనకు చేస్తున్నాము. ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా చాలా యాప్స్ మీద అవగాహన లేదు, కాబట్టి మొబైల్ బ్యాంకింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడైనా మనం వెళ్ళి క్యాష్ అనేది యూజ్ చేయకుండా జస్ట్ మనం వాళ్ళ అకౌంట్ నెంబర్ యూజ్ చేసుకొని, కొన్ని పిన్ నెంబర్స్, కొన్ని ప్రొసీజర్ యూజ్ చేసుకొని ఈజీగా ట్రాన్సాక్షన్స్ అనేది చేసుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే క్యాష్ అనేది మిస్లీడ్ అవ్వదు. వేము విద్యాసంస్థల స్ఫూర్తితో మరికొన్ని కళాశాలలు సైతం ప్రచారానికి ముందుకు వచ్చాయి. తమ సమీప ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. కానీ రాబోయేటువంటి రోజుల్లో ఈ నల్లధనాన్ని అరికట్టడానికి, అలాగే ధరలు తగ్గించడానికి, ఇంకా కూడా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండడానికి ఈ మొబైల్ బ్యాంకింగ్ అనేటువంటి కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీలు జరుపుతున్నాం. రానున్న 2 సంవత్సరాల్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ కన్నా మొబైల్ ట్రాన్సాక్షన్స్, పేటిఎమ్స్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎక్కువ రావాలి. మనం కూడా అభివృద్ధి చెందిన దేశాలతో ఎటువంటి లేకుండా ధీటులుగా మనము ఆ ట్రాన్సాక్షన్ చేస్తే సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఈ నల్లధనాన్ని కూడా అరికట్టవచ్చని మేము భావిస్తున్నాము. దేశంలో నల్లధనం అరికట్టేందుకు నోట్ల రద్దు నిర్ణయాన్ని వేము విద్యాసంస్థల విద్యార్థులు సమర్థిస్తున్నారు. మోదీ సరైన నిర్ణయం తీసుకున్నారని, భవిష్యత్తు తరాలకు అది భరోసా ఇస్తుందని వారంటున్నారు.